తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్ఎంపీ వైద్యుడు తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ నర్సు సోమవారం తాండూర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 21న పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అహ్మద్ తన వద్ద పనిచేసే నర్సును మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. అయితే నర్సుపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోను ఆర్ఎంపీ వైద్యుడు గత నెల ఓ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. దీంతో గ్రూపు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే తనపై అశ్లీల వీడియోను పోస్టు చేసినందుకు ఓ కేసు నమోదు చేశామన్నారు. తాజాగా లైంగిక దాడి కేసు కూడా నమోదు చేసినట్లు తెలియజేశారు. నా పేరు బి వెంకటేష్, అంబేద్కర్ సెక్రటరీ. మొన్న 20 రోజుల కింద జరిగిన ఘటన డాక్టర్ సాబ్ ఆర్ఎంపీ డాక్టర్ సాబ్ బాధితురాలు వచ్చింది అంబేద్కర్ సంఘం దగ్గరికి. వస్తే ఆమెకు న్యాయం జరగాలని ఈరోజు కంప్లైంట్ రాసుకొని సిఎస్ఆర్ దగ్గరికి వస్తే సిఎస్ఆర్ నుంచి స్పందించి ఏం టెన్షన్ తీసుకున్నప్పుడు పాకిస్తాన్ చర్చలో కూర్చోబెట్టి మా కంప్లైంట్ ఏముందని తీసుకొని ఏం బాధపడే అవసరం లేదు, టెన్షన్ తీసుకునే అవసరం లేదు, ఖచ్చితంగా పోలీసులు ఉన్నది ప్రజల సేవ చేయడానికనే, ఖచ్చితంగా కేసు చేస్తామమ్మా, మేము భయపడే అవసరం లేదని హామీ ఇష్టం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కు, మీడియా మిత్రులకు, డిఎస్పీ సార్కు అందరికీ నమస్కారం. బాధితురాలు మాట్లాడారు. న్యాయం చేయాలని కోరుతున్నా. నాకు ఎస్ఐ సార్ కూడా న్యాయం చేస్తా అని అన్నాడు, చేశారని కోరుకుంటున్నాను. కంప్లైంట్ ఏమనంటే నాకు మత్తుమంది ఇచ్చి లోపరుచుకొని ఈ వీడియో ఇట్లా ఎవరికైనా చెప్తా కేసు వెళ్తా అని చెప్తే చంపేస్తానని బెదిరింపులు చేసింది సార్.